బంగాళదుంపతో ఎప్పుడైనా పునుగులు వేశారా? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు పునుగులు. దీనిలోకి కాంబినేషన్ టొమాటో పచ్చడి అయితే చేసామండి. ఈ రెసిపీ గనక ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేస్తే వారానికి 2 సార్లు అయినా ఈవినింగ్ పూట మీరైతే వేసుకుంటారు. ఒక్కసారి ఇక్కడ పునుగు చూడండి. పునుగు అంటే ఇదే విధంగా ఉండాలి. లోపల మొత్తం మెత్తగా, బయట మొత్తం కూడా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఆలు పునుగులు అనేవి ఏ విధంగా వేయాలి అనేది ప్రాసెస్ చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకోండి. నేను బీన్స్ కూడా తీసుకున్నాను. ఈ పునుగుల్లో బీన్స్ అనేవి క్రంచీగా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. కొంచెం కొత్తిమీర, ఒక ఆలు అయితే తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ బంగాళదుంప అయితే తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్, కొంచెం మిర్చి. వీటితో పాటు ఇది వచ్చేసి బియ్య పిండి అండి. మనం ఆలు ప్లస్ బియ్య పిండి ఈ 2 కూడా కలిపి పునుగులు అనేవి వేస్తాం. బియ్య పిండితో పునుగులు వేస్తే చాలామంది గట్టిగా వస్తాయి అనుకుంటారు కదా, బట్ ఆలు మిక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా వస్తాయి. సో ఇప్పుడు నేను ఏవైతే ఐటమ్స్ తీసుకున్నానో ఇవన్నీ కూడా చిన్నగా నేనైతే కట్ చేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోండి, పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే మనం తీసుకున్న ఆలు ఏదైతే ఉందో దీన్ని చిన్న పీసెస్ అయితే చేశాను. ఇది మొత్తం కూడా మనం ఉడకపెట్టేయాలన్నమాట. ఫస్ట్ పొయ్యి మీద దాకపెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే పోయండి. నేను పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అయితే పడతాయి, ఎందుకంటే ముక్కలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇవి మెత్తగా ఉడకాలి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయండి. అవి ఉడికేంత వరకు మనం టమాటో పచ్చడి అయితే చేసేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న మూకిడి పెట్టుకుని అందులో 1 లేదా 2 టమాటోలు కట్ చేసుకుని టమాటోస్ అనేవి మెత్తగా ఉడికేంత వరకు బాగా వేపండి. బాగా వేగిన తర్వాత ఇందులో 7 నుంచి 8 మిర్చి అనేది వేసి ఒక 2 మినిట్స్ బాగా వేపండి. ఇంతే. వేపిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేయండి. నేను ఇక్కడ పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, అంటే తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన పచ్చడికి కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసి జస్ట్ ఒక్క నిమిషం వేపి ఇందులోనే ఒక 2 నుంచి 3 కరివేపాకు రెబ్బలు వేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ వేపి మన పోపు అనేది మన పచ్చడిలో వేసేయండి. మన పచ్చడిలో నేను సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ చూపించడం మర్చిపోయాను. సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేయకపోతే మీకు పచ్చడి అనేది టేస్ట్ ఉండదన్నమాట. సాల్ట్ వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను సాల్ట్ అనేది చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ఏదైతే ఆలు ఉడికించామో ఈ ఆలు అనేది మెత్తగా ఉడికిపోయింది. నేను దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను. ఆలుకు ఏదైతే తొక్కు ఉంటుందో ఆ తొక్కు మొత్తం కూడా తీసేసి నేనైతే మిక్సీ అయితే పట్టాను. ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టండి. ఈ విధంగా మనకైతే టెక్స్చర్ అనేది రావాలి. క్రీమీగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మిక్సీ అనేది పట్టండి. మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం పక్కన ఏదైతే బియ్య పిండి పెట్టుకున్నామో ఈ బియ్య పిండి కొంచెంగా వేసుకుని మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోయండి. వాటర్ అనేవి ఎక్కువ పోయొద్దు, అలా అని తక్కువగా కూడా పోయకూడదు. నేను చూపిస్తాను మీకు టెక్స్చర్ ఏ విధంగా రావాలనేది. ఇక్కడ చూడొచ్చు, మనకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది. నేను మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుతున్నాను. 1-2 నిమిషాలు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలి. మరీ జారకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా మనకైతే మీడియం రేంజ్లో మనకి పిండి అనేది రావాలి. ఈ విధంగా కలుపుకోండి. ఓకే అండి, మనకి పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక మంచి ఫ్లేవర్ వస్తాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేద్దాం. నేను 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. స్టార్టింగ్ ఈ సాల్ట్ అనేది మీ పిండికి తగ్గట్టు సరిపడా మీరైతే వేసుకోండి. స్టార్టింగ్లో మనం చిన్నగా కోసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, బీన్స్, మిర్చి, ఇవన్నీ ఒక్కటొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మన ఆలు పునుగులకి. అన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మనమైతే వేస్తాం. ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాలు నిదానంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మీరు పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా పునుగులు అనేవి వస్తాయి, మెత్తగా వస్తాయి. అందుకే ఒక 4 నుంచి
5 నిమిషాలు బాగా కలపండి అని చెప్పాను. ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు చూడొచ్చు పిన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది. అటు బాగా జారడం లేదు, అలాగని బాగా గట్టిగా లేదు, మీడియం రేంజ్లో ఉంది. ఇదే విధంగా మీరు కూడా కలపండి, మెత్తగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మూకుడి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయ్యేంత వరకు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత మాత్రమే, ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందులో పునుగులు అనేవి వేసుకోండి. అప్పుడే మనకి పునుగులు అనేవి క్రంచీగా వస్తాయి. మీరు నూనె గనక హీట్ అవ్వకుండా వేస్తే మనకి క్రంచీగా రావు, పునుగులు కూడా సరిగ్గా వేగవన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచండి. హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు అనేవి వేయండి. అప్పుడు జస్ట్ ఒక 3 నుంచి 4 నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడొచ్చు నాకు పునుగులు అనేవి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. సో బాగా రెడ్ వచ్చేంత వరకు ఉంచండి, లోపల వరకు ఉడకాలి కదా, బాగా వేగేంత వరకు ఉంచండి. అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి. నేను ఒక వాయి అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇవన్నీ నేనైతే పక్కకైతే తీసేస్తున్నాను. సో రెండో వాయి కూడా వేసేసి నేను మీకైతే చూపిస్తాను. ఇప్పటికి మనం ఒకటైతే వేసేసాం, సో రెండోది కూడా నేనైతే వేసేస్తాను. వేసేసి పునుగు ఏ విధంగా వచ్చింది అనేది నేను మీకైతే చూపిస్తాను. ఈ వాయి కూడా మనమైతే కంప్లీట్ చేసేద్దాం. ఓకే అండి, ఇక మన పునుగులు అయితే అయిపోయినాయి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ పిండి దాకా కలిపాను. ఆ పిండికి సరిపడా పునుగులు ఇన్నైతే వచ్చినాయి నాకు. చూసారా, ప్రతి పునుగు కూడా బాగా వేగింది, చూస్తేనే అర్థమైపోతుంది. దీని కాంబినేషన్ మనం టొమాటో చట్నీ అయితే చేసాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా చెయ్యండి, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక్కడ పునుగు చూడొచ్చు, బయట వచ్చేసి మనకి క్రంచీగా, లోపల వచ్చేసి మెత్తగా మనకైతే ఉడికింది. పునుగు అంటే ఇదే విధంగా ఉండాలి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఈ పునుగులు అనేవి ఆలుతో చేసాం కాబట్టి క్రంచీగా వచ్చినాయి. సో మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఏ విధంగా వచ్చింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోకి వచ్చేసింతే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.